హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి ఈ రోజు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. మార్చి 25, 26 తేదీల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవుతాయి. ఇప్పటికే సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జగిత్యాల, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల దాటికి రైతులందరూ పంట నష్టపోయారు. వేసవి కాలంలో కురిసే వర్షాలు కావడంతో ఈదురుగాలులు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఆ తర్వాత ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో మార్చి 25, 26 తేదీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసీ, అల్బీనగర్, ఆదిపట్ల, గట్కేసర్, హస్తినాపురం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఈ వర్షాలు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు కూడా విస్తరించాయి. మధ్యాంధ్ర నుంచి రాయలసీమ వరకు పొడి వాతావరణము, ఎటువంటి వర్షాలు నమోదు కానప్పటికీ ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.